హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ లో. సరైన బాగున్నారా? అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. అందరూ బాగుంటామని కోరుకోండి. ముందు ట్రిప్ లో వచ్చిన కుర్రాడు హ్యాండ్ ఇచ్చాడండి. నైట్ 8ంటికి 9:30 10ంటికి బండి వస్తుందనగా చిన్న జరిగింది సంభాషణ. ఎందుకులేండి వీడియోలో. హ్యాండ్ ఇచ్చాడు అనమాట. అప్పటికప్పుడు నలుగురు చేసిన ఎవరు రాలేదు. మీరు బండి వచ్చేస్తుంది, గంటలో వచ్చేద్దానికి హ్యాండ్ ఇచ్చాడు. మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో వస్తానని చాలాసార్లు మెసేజ్ పెట్టాడు. ఆయన మెసేజ్ల్లో ఒక నమ్మకం కుదిరి చేశాను. అప్పుడే ఫోన్ చేశాను, ఒక నెంబర్ ఇచ్చాను. చెప్తాను సమయం కుదిరినప్పుడు. ఇప్పుడు కుదిరింది. ఇప్పుడే ఫోన్ చేశాను, నైట్ చేశాను. ఉదయాన్నే 6ంటికల్లా వచ్చేస్తానన్నా అన్నవరం అన్నాడు. కుర్రోడు ధర్మవరం లోపలంట. మరి వెళ్దాం జాగ్రత్తగా. అస్సాం, మళ్ళీ అస్సామే. గోహతి పక్కనే దాటాక. బాగున్నా వెళ్ళిపోదా? వెళ్ళిపోదామా? రెడీ. అస్సాం అంతా అస్సామే. మరి అన్ని ఆలోచించుకున్నా కదా? అన్ని అయిపోయినాయి. ఇంటి మీద అన్ని వదిలేసుకోవాలి మరి. మొత్తం అన్ని వదిలేమన్నా. ఓకే. డోరేసి ఇదిగోండి. చక్కగా ఇది ఉదయం బయలుదేరనమాట. ఓనర్ గారికి కొంచెం సెంటిమెంట్ అనమాట అండి. ఇలా నిమ్మకాయలు అన్నీ పెట్టారనమాట. రవికిరణ్ ట్రాన్స్పోర్ట్లో చేస్తున్నప్పుడు అయితే నిమ్మకాయలు అగరవత్తులు ఏం లేవు, సెక్షన్ ఏం లేదు. ఇది సింగిల్ ఓనర్ బండి కదా, మరి ఆయన చెప్పినట్టు చేయాలన్నమాట. మొత్తం అన్ని టైర్లకి నిమ్మకాయలు పెట్టి ఎదర 5 నిమ్మకాయలు గుచ్చేసి దీనికి ఒక కొబ్బరికాయ కొట్టేసి బండి బయలుదేరాం. ముందు ట్రిప్లో కూడా ఇలాగే కొట్టానులేండి. ఒక నిమ్మకాయ కోసి అటు ఇటు వేసి ఇంకా బయలుదేరాలన్నమాట. ఇది ఇంక సెంటిమెంట్ అనమాట ఓనర్ గారికి. ఇంకెలా చేయాలి అంతే. ఇంకా ప్రతి ట్రిప్ బయలుదేరినప్పుడు సర్వీస్ చేసి మొత్తం ఇలా చేయాలన్నమాట. మీరు ఆయన ఓనర్ గారు చెప్పినట్టు చేయాలి కదా. ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంకా బయలుదేరదాం. అక్కడి నుంచి బయలుదేరి అడ్డ రోడ్డు అనమాట. ఇది తాళ్ళపాలెం సెంటర్ అండి. ఇది తాళ్ళపాలెం దగ్గర యాక్సిడెంట్ అయిందనమాట. మామూలుగా లేదు. ఈ టెప్పర్ దేని గుద్దిందో, ఆ టెప్పర్ దేని గుద్దిందో కూడా తెలియట్లేదండి. ఇసుక బొల్లు అనమాట ఇది. ఈ తాళ్ళపాలెం అంటే నర్సీపట్నం వెళ్ళే రోడ్డు అనమాట. నర్సీపట్నం వెళ్ళే రోడ్డు ఇలాగా నర్సీపట్నం వెళ్ళిపోద్ది. వైజాగ్ నుంచి వస్తే జంక్షన్ అనమాట. చూసారా ఒకసారి టెప్పర్ చూడండి. ఒకసారి చూడండి, క్యాబిన్ ఎక్కడ ఉంది, టైర్లు ఎక్కడ ఉన్నాయి, ఇంజిన్ ఎక్కడ ఉంది, గేర్ బాక్స్ ఎక్కడ ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇసుక ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఎలాగో యాక్సిడెంట్ అయింది కదా. చూడండి, మీరు మన టెప్పర్ సోదరులు మీరు బండి ఎలా నడుపుతున్నారు చూడండి ఒకసారి. ఇది అతి వేగం వల్ల జరిగిన ప్రమాదం అనమాట. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేదని ప్రమాదం అంటారు, కానీ ఇది మాత్రం మామూలుగా జరగలేదండి. నిజంగా ఏం కొట్టాడో అసలు. క్యాబిన్ లేదు, ఇదంతా ఇంజిన్ అనమాట. గేర్ బాక్స్, ఇది గేర్ బాక్స్, ఇంజిను, అసలు క్యాబిన్ అసలు ఏం లేదు అసలు. ఇంకా ఇసుక కొంచెం పడిపోయింది. దీన్ని ఈ బండిని ఆ బండి కొట్టిందో, ఆ బండిని ఈ బండి కొట్టిందో మొత్తానికి. ఓ బండి పక్కన ఉంది టెప్పరు, ముందు చూసిన బండి చూసారండి. అసలనే మొత్తం గేర్ బాక్స్ మొత్తం. అసలు క్యాబిన్ లేదు, అసలు క్యాబిన్ లేదు, మరి బండి లేదు. అసలు ఏం వేగంతో కొట్టాడో. హై స్పీడ్ బళ్ళు కదా, కొత్త బళ్ళు. ఇంకో చూడండి, టైర్లు ఎదురుకు వచ్చేసినాయి. టైర్లు ఒక చోట, ఇంజిన్ ఒక చోట, గేర్ బాక్స్ ఒక చోట. ఇసుక బళ్ళు అంతేనండి. ఇసుక బళ్ళు ఎవరు నడిపినా సరే, కోరి లారీ అన్నా, ఈ లారీ అన్నా, మేము వేసుకున్నా, టెప్పర్లు వేసుకున్నా, ట్రాక్టర్ మీద వేసుకున్నా, అందరూ స్పీడ్ అనమాట. స్పీడ్ మొత్తానికి ఇంకేదో అలా బయలుదేరనమాట. లోడు మా డ్రైవర్ గారు లోడ్ వేసుకుని వచ్చారనమాట అండి. ఇది సైడ్కి అయిందనమాట. వెనకాల మొత్తం ఖాళీగానే ఉంది. చూడండి, వెనకాల మొత్తం తక్కువే ఉంది. ఎదర వెడల్పుగా చేశారు. మెయిన్ హైట్ ఉన్నా పర్లేదు, హైట్ లేకుండా వెడల్పుగా చేశారు అనమాట. బయటకు వచ్చేసింది ఇటు అటును. కొంచెం ఇటు అటు బయటకు వచ్చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అనమాట. టోల్ గేట్ల దగ్గర బాగా ఇబ్బంది అనమాట అండి. ఇలాగా అంటే టోల్ గేట్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదా, బరాబరిగా ఉంటాయి. అక్కడే ఇబ్బంది. మనోడికి శ్రీకాకుళం దాటిన తర్వాత మడపం టోల్ గేట్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా ఇచ్చానమాట బండి చూద్దామని.
అక్కడి నుంచి ఒక గంట సేపు అలా కూర్చున్నాను. బాగానే నడుపుతున్నాడు కుర్రాడు. ముందు టచ్చింగ్ ఉందన్నమాట అండి, టెప్పర్ల మీద చేసాడు. టచ్చింగ్ ఉండడం వల్ల మనకు కొంచెం ధైర్యం వచ్చి ఇచ్చాను. బాగానే తోలుతున్నాడు. ఇచ్చాపురం దాకా తోలేడు అనమాట బండి. ఇంకా ఎక్కడ ఆగలేదు. నాన్ స్టాప్గా బాదుకుని వచ్చేసాడు. నేను తర్వాత పడుకున్నాను అనమాట. ఇచ్చాపురం వచ్చి లేపు తమ్ముడు అన్నాను, లేపాడు. పర్లేదులేండి, బాగానే నడుపుతున్నాడు బండి. మనకి కొంచెం ధైర్యం వచ్చింది. అంటే 14 ఏళ్ళు కొత్త అనమాట. చిన్న బండి మీద చేశారు ముందు. తర్వాత మనం ఇచ్చాపురం నుంచి మనం తీసుకున్నామండి మరి. ఇంకా ఇచ్చాపురం నుంచి కుర్దా పార్కింగ్ దాకా నడిపాను అనమాట. 150 కిలోమీటర్లు వస్తుంది. కుర్దా పార్కింగ్ దాకా నడిపి, ఇది రంభా ఘాట్ అనమాట అండి. ఇది రంభా ఘాట్ మొన్న ట్రిప్లో పగలు చూసారు కదా, ఇది నైట్ టైం అనమాట. ఇది టర్నింగ్ డౌన్ దిగిపోతున్నాం. ఎత్తు ఎక్కుతున్నప్పుడు తీయలేదు, డౌన్ దిగుతున్నాం అనమాట. ఫుల్ డౌన్. ఇప్పుడు రంభాఘాట్ దాటి కుర్దా పార్కింగ్ వచ్చేసాను అనమాట. అక్కడ పెట్టి స్నానం చేసి భోజనం చేస్తున్నాం అండి. భోజనం అంటే రోటీలు అనమాట. ఇంకా ఈరోజు వంట వండలేదు, పప్పు చెప్పుకున్నాం, డాల్ ఫ్రై, రోటీలు తినేసాం. ఇంక ఈ రోజుకి అలా అయిపోయింది. మధ్యాహ్నం మడపంట ఉరగడ దగ్గర భోజనం చేసాం అనమాట. రేపు నుంచి వండుకోవాలి, రేపు వంట మొదలెడతాం, ఈరోజు లేదు. ఇది ఇంక పక్కనే భారత బంక్ ఉంది కదా, భారత బంకులో ఆయిల్ కొట్టించాను అనమాట. ఒక 150 లీటర్లు కొట్టించాను. ఇంకా ఇది కలకత్తా బెంగాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట, ఖరగ్పూర్ వరకు. ఇంకో 150 లీటర్లు కొట్టించుకున్నారు ఓనర్ గారు. అంతకుముందు ఎప్పుడు పార్కింగ్లో ఉండడమే కానీ ఎప్పుడూ లేదు, ఇప్పుడే కొట్టించుకుని వెళ్తున్నాను అనమాట. నైటు చండీగఢ్ వరకు నడిపి తర్వాత ఇచ్చానమాట అండి. నైటు 10, 11, 12 ఆ టైంకి ఇచ్చాను. ఉదయం ఒక 2 దాకా బండి నడిపి ఎల్ఎన్టీ బార్డర్కి తీసుకొచ్చి ఇచ్చానమాట బండి. అంటే బెంగాల్ బార్డర్, ఒరిస్సా నుంచి బెంగాల్ బార్డర్లోకి వచ్చాం. ఇప్పటి నుంచి మనం ఎక్కువ అనమాట. బెంగాల్లోకి వచ్చాం కదా, కొంచెం సెట్టింగ్ మారిపోద్ది. కాకి సెట్ వేసాం, సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సీట్ బెల్ట్ లేకపోతే ఇక్కడ ఫైన్ రాస్తారు. బెంగాల్లోనే ఏది దొరుకుతుందా అని చూస్తారనమాట పోలీసు వాళ్ళు. ఇక్కడి నుంచి చదివింపుల కార్యక్రమం కూడా మొదలవుద్ది మాకు బెంగాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి. అదేలేండి, కలకత్తా అని బోర్డు ఉంది కదా, ఇది ఖరగ్పూర్ దగ్గర కూడా ఉన్నానమాట. ఖరగ్పూర్ టోల్గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయిల్ కొట్టించుకోమని చెప్పారు ఓనర్ గారు. అక్కడ ఫుల్ చేసుకోమన్నారు అనమాట. ఇప్పుడు మనం ఖరగ్పూర్ దగ్గరలో ఉన్నాం. బెంగాల్లోనే దోపిడీ ఎక్కువండి, దారి దోపిడీ ఎక్కువ. మాట్లాడితే ప్రతి ఒక్కరు పోలీసుడికి డబ్బులు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి. ఈ ఖరగ్పూర్ దాటిన తర్వాత టోల్గేట్ దగ్గర ఆయిల్ కొట్టించుకున్నమాట. చూసారా పార్కింగ్ ఎంత పెద్దదో, చాలా పెద్దది పార్కింగ్. ఇక్కడ తమిళనాడు బళ్ళు, ఆంధ్ర బళ్ళు రెస్ట్ తీసుకుని వెళ్తుంటాయి అనమాట. 173 లీటర్లు. ఫస్ట్ టైం 150 లీటర్లు కొట్టించాం, తర్వాత 173 లీటర్లు కొట్టించాం. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. 323 లీటర్లు పట్టింది మొత్తానికి. మళ్ళీ మనకి అస్సాం బోర్డర్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఈ ఆయిల్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తే ఇక్కడ. అక్కడి నుంచి కలకత్తా రోడ్లోకి వస్తే ఎదర బండి టిప్పర్ డౌన్లోకి పంట పొలంలోకి వెళ్ళిపోయింది అనమాట అండి. అంటే క్రేన్లు కొంచెం ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి పని చెప్దామని మనోడు కిందకి దిగిపోయింది అనమాట. చక్కగా మరి ఖాళీగా ఉన్నారు కదా, పని చెప్పాడు అనమాట. ఏంటి అతివేగం. ఈ ట్రిప్లో చూడండి 2 టిప్పర్లే మనకి యాక్సిడెంట్లు కనిపించినాయి. ఎంత ఇబ్బంది అండి, ఓనర్లకి ఎంత బాధపడతారు. డ్రైవర్లకి ఇబ్బందే కదా, డ్రైవర్లకి కూడా అంత వేగం. మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. ఎంత స్పీడ్గా వెళ్ళాలన్నా, టిప్ వేయాలన్నా సరే మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుని కొంచెం బండి నడపండి. టిప్పర్ డ్రైవర్లు ట్రిప్ వేయాలి, ఒక ట్రిప్ తగ్గుద్ది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇది ఇంకా కలకత్తా దగ్గరికి వచ్చాం అనమాట అండి. ఇది కలకత్తా అనమాట అండి. సిటీ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకొక 20 కిలోమీటర్లు అంత ఉంది కలకత్తా దాటేసి మనం ఆ రోడ్లో తిరిగిపోయి కృష్ణనగర్ హైవే ఎక్కుతాం అనమాట అండి. ఒక 100 కిలోమీటర్లు అయితే కృష్ణనగర్ హైవే వస్తుంది. అక్కడి నుంచి వెళ్తాం అనమాట అస్సాంలోకి. చాలా దూరం ఉందండి ఇక్కడ నుంచి. ఇంకా ఇప్పుడు బార్డర్లోకి వెళ్ళేసరికి రేపు సాయంత్రం అవుద్దనమాట. ఖరగ్పూర్ నుంచి బార్డర్ 950 కిలోమీటర్లు వెళ్ళాలి. మొత్తం అంతా బెంగాల్లోనే. 1000 కిలోమీటర్లు నడపాలి బండి బెంగాల్లోనే. ఇది చూస్తారు కదా, ఇది దగ్గరలో ఉన్నాం అనమాట. ఇది డోలాగర్ పార్కింగ్ అంటారండి. డోలాగర్ అనమాట. డోలాగర్ దాటిన తర్వాత కింద నుంచి సర్వీస్ రోడ్డు తిరిగితే రైట్ సైడ్ పార్కింగ్ అనమాట. మన ఆంధ్ర బళ్ళు అన్నీ
కలకత్తాలోకి వెళ్ళాల్సినవి లోడింగ్ చేయిన తర్వాత ఒక లోడింగ్ లేకపోయినా ఇక్కడ పార్కింగ్లో ఇక్కడ ఉంటారనమాట బళ్ళు పెట్టుకుని. దోలాగర్ పార్కింగ్ దాటేసాం. ఇప్పుడు సిటీ అనమాట, ఇది సిటీ అవుట్కట్స్, కలకత్తా సిటీ అవుట్కట్స్ అనమాట అండి. ఇది కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి. అండ్ ఇంక ఇలాగా కొంచెం ఎదురుకు వస్తే ఏదో డోంజూరు, బర్దోన్ ఏవో పేర్లు ఉన్నాయి. ఇటు ఇంకా చిన్న చిన్న ఊర్లు అనమాట ఇవి. ఇది చూస్తే డన్లాప్ ఎయిర్పోర్ట్ ఇలా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మనం డైరెక్ట్ ఢిల్లీ రోడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా అస్సాం ట్రిప్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొత్తగా ఎవరిని చూస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. వీడియో అందరితో ముగించేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి, బై బాయ్, జై.